లిక్కర్ స్కామ్ లో గవర్నమెంట్ అరెస్ట్ చేయడం చాలా ధర్మం, న్యాయం. ఎందుకంటే వాళ్ళు చేసిన అవినీతి కుంభకోణం అది పడింది కూడా పేద ప్రజల మీద. ఆ నాసిరకం మందు తాగి ఎంతో మంది నీళ్లు పోయారు, లివర్లో పోయారు, నరాలు బలహీనం వచ్చి చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ మందు తాగిన వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయో. మీరు నాసిరకం మద్యం లేదు, మంచి మద్యం ఇచ్చాం అది ఇదని మళ్ళీ మాట్లాడుతున్నారు వాళ్ళు. అది చెప్పిందంతా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బా కొట్టుకోవడం. ఇలాంటి ప్రూఫ్లు దొరికితేనే వైజాగ్లు కూడా ఫోన్ పే కొడతామన్నా కాదు మాకు క్యాష్ ఇవ్వండి, వాళ్ళ నేరాలు దొరకకుండా అలాంటి కప్పుచి చాలా ఉన్నాయండి. జనాలు పేద ప్రజలు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది కుటుంబాలు ఉసిరి జగన్మోహన్ రెడ్డి తగిలితే ఎంతమంది రోడ్డు మీద పడ్డారు. ఆ తెచ్చుకున్న 500 రూపాయలు తీసుకొచ్చి ఆ నాసిరకం మంది తాగి ఎంతమంది బలైపోయారండి. దీని వెనకాల ఎవరు ఉంటారు? దీని వెనకాల మెయిన్ కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక రాక్షస పరిపాలన చేశారు కాబట్టి ఆయన చెప్పినట్టుగా వీళ్ళందరూ ఆడారు. ఆఫీసర్లు కానీ ఈ కింద పనిచేసే వాళ్ళందరూ కానీ. స్కామ్ జరిగిందని మీరు నమ్ముతున్నారా? నేనైతే 100% నమ్ముతాను సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ అదే అలాంటిది. ఆయన మైండ్ క్రిమినల్ మైండ్. ఏదో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలియక బుద్ధి తక్కువయ్యి అతన్ని సీఎం చేశారే గానీ లేకపోతే ఆయన సీఎం అవడం ఏంటండి ఆంధ్రప్రదేశ్ కి.